హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకైతే మంచి తీపి కబురు అయితే పట్టుకొచ్చా అనమాట. ఈ తీపి కబురు విన్నాక మీరు షుగర్ వచ్చిపోతారేమో. ముఖ్యంగా బాలయ్య బాబు గారి అభిమానులు అయితే షుగర్ మీకు ఇప్పుడు నార్మల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 500 to 250, 1000 వెళ్ళిపోయినా నాకైతే సంబంధం లేదు. ముందుగానే చెప్తాను, ఎందుకంటే ఇది మామూలు తీపి కబురు కాదు. మీరు గత 4 రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి తీపి కబురు. అదేంటంటే అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటి మంచి అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చా. మీరు ఈ వీడియో చూసాక ఖచ్చితంగా షేక్ అవుతారనమాట. నేను మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో ఏంటంటే మన 14 రీల్స్ వాళ్ళు అప్పులు పాలయ్యారు. పాపం ఈ విషయం తెలియక మన బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, మూవీ టీం మొత్తం కూడా వాళ్ళని నమ్ముకొని నిజంగా ఇదైపోయారు అనేటటువంటి 100% వస్తాం. దానికోసం మన బాలకృష్ణ గారు సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారు. బోయపాటి శ్రీను గారు కూడా తన డబ్బులు మ్యాక్సిమం వెనక్కి ఇచ్చేశారు. అయినా కానీ వాళ్ళ అప్పులు తీరట్లా. వాళ్ళ అప్పులు అన్నీ ఉన్నాయి. సో ఇక మా వల్ల కాదురా అని చెప్పి చేతులు ఎత్తేసారు. సో నేనైతే ఒక షార్ట్ వీడియో చేశా. ఈ విధంగా వీళ్ళు అప్పులు పాలయ్యారు ఫ్రెండ్స్. వీళ్ళైతే కష్టాల్లో ఉన్నారు. మీలో ఎవడైనా బలిసినోడు ఉంటే, మీలో ఎవడైనా ఎన్ఆర్ఐ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ఒక హెల్ప్ చేస్తా. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా సాయం చేయాలి అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా అని చెప్పి ఒక వీడియో చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళు ఎవడు చేస్తారు భయ్యా. ఇప్పుడు నాకు 100 రూపాయలు అవసరం ఉంది, అడగొచ్చు. అది కొద్దిగా ఇంగితం. ఎందుకంటే మీరు ఒక 100 మంది చూసినా కానీ తల రూపాయి వేసినా 100 రూపాయలు అయితే, నాకు 1000 రూపాయలు ఉంది, అడగొచ్చు. ఈ స్కానర్కి పంపండి, కొద్దిగా అర్జెంట్ అని. అది పద్ధతి ఉంటుంది. 10,000 అడగొచ్చు, 1,00,000 అడగొచ్చు, 2 లక్షలు అడగొచ్చు, 2-3 లక్షలే లిమిట్. అలాంటిది రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 30 కోట్లు అడిగితే నేనేదో అది కామెడీగా చేశాను, నిజంగా కామెడీగా చేశాను. కానీ ఫ్యాన్స్ అయితే దాన్ని చాలామంది సీరియస్గా తీసుకున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ కూడా చేశారు. ఒకడైతే మెసేజ్ చేసిండు, బ్రో యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళని నేను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా, నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు బ్రో, నేను వాళ్ళకి సహాయం చేస్తాను చెప్పి ఒకటి మెసేజ్ చేస్తే, ఆ ముందు నువ్వు చేయగలవా బ్రో అని చెప్పి అడిగా. చేస్తా బ్రో, ఎంత చేస్తావు బ్రో అంటే, నేను చేస్తా బ్రో, నీకు ఎందుకంటే సరే నేను వాడిని అడుగుదాం అనుకోండి ఎంత చేస్తా అంటే బాగోదని, నీ అకౌంట్ బ్యాలెన్స్ నాకు పెట్టు బ్రో అంటే వాడు స్క్రీన్ షాట్ నాకు పెట్టిండు. 10 కోట్లు ఉన్నాయి వాడి అకౌంట్లో. అది చూసి నేనైతే షేక్ అయ్యి అనమాట. 10 కోట్లు అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాడు కూడా మన వీడియోలు చేస్తాను రా ఉంగాస్ అనేటటువంటిది మేసం చెప్పా. 10 కోట్లు మెయింటైన్ చేసేవాడు బాలయ్య బాబు గారి కోసం కొన్ని కోట్లు దానం చేయడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి తెలుసుకోవడం కూడా నేను షేక్ అయ్యేటటువంటిది 100% వస్తాం. ఈ విధంగా చాలామంది మెసేజ్ చేశారు. ఇంకొంతమంది ఒక 10-20 మంది గ్రూప్గా ఫామ్ అయ్యి నాకు మెసేజ్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తాం బ్రో, మేము మొత్తం కూడా గ్యాదర్ అయ్యి అటు ఇటుకు ఒక 10 లక్షలు ఇదైతే ఆ 10 లక్షలు ఈ రోజుకి ఇస్తాం బ్రో అని చెప్పి నాకు కొంతమంది మెసేజ్ చేశారు. నేనేం చేశాను అంటే, ఈ రోజులో పనిచేసేటటువంటి కొంతమంది పిఆర్టీ నెంబర్ ఉంటే వాళ్ళనైతే వాళ్ళు డైవర్ట్ చేశాను అనమాట. కొంతమంది నాకే కొడతామన్నారు. నాకు ఏం వద్దు, నాకు అలాంటి అలవాట్లే లేవు, నేను అది ఇంతమందికి ఎవరి దగ్గర ఆశించలేదు, మీకు డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ ఇస్తా, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి అటు డైవర్ట్ చేసిన అనమాట. ఈ విధంగా చాలామంది అభిమానులు రక్తాన్ని దించేస్తున్నారు బాలయ్య బాబు గారి కోసం. ఆ సినిమాని రిలీజ్ చేయాలనేటటువంటి తాపత్రయం నిజంగా నాకైతే షాకింగ్ అనిపించింది. మరి నేను షార్ట్ వీడియో చేశా కదా, సాయం చేయండి అంటే, ఇదేమన్నా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనుకున్నవారా ఉంగా అని చెప్పి నాకైతే కింద కామెంట్ చేశారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కన్నా ఎక్కువ ఉంగా అని చెప్పి నేనైతే వాళ్ళకి రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే ఆంధ్ర కింగ్ తాలూకాలో జరిగింది ఏంది, జస్ట్ సాగర్ అనేటటువంటి ఒక డైహార్డ్ అభిమానుడు తన హీరో కష్టాల్లో ఉండు అంటే 3 కోట్లు దానం చేసిండు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అలాంటి సాగర్లు చాలామంది మా బాలకృష్ణ గారికి ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నాట్ ఓన్లీ బాలకృష్ణ గారు, ప్రభాస్ గారికి కూడా డైహార్డ్ అభిమానులు ఉంటారు. ఆయన కష్టాల్లో ఉన్నాడు అని అంటే ప్రాణాలే ఇచ్చేస్తారు భయ్య, బోడి డబ్బులు అయితే లెక్క కాదు. మహేష్ బాబు గారి చలానా కట్టినటువంటి అభిమాని కూడా మనం మొన్న చూసాం. ఈ విధంగా ప్రతి హీరోకి డైహార్డ్ అభిమానులు ఉన్నారు. ఆ ఆంధ్ర కింగ్ తాలూకా అనేటటువంటిది నాట్ 1% అభిమానం ఉందో, మాకు ఇంకా 10 times ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ అభిమానులు అయితే నిరూపిస్తున్నారు అనమాట. సో ఈ విధంగా కొంతమంది 1 కోటి రూపాయలు దానం చేస్తామని, కొంతమంది 10 లక్షలు దానం చేస్తామని, కొంతమంది 1,00,000 రూపాయలు దానం చేస్తామని, వాళ్ళకి ఏం రాదు. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి వీళ్ళు ఇలా తరపున ఇవ్వడం వల్ల 1 రూపాయి అయినా రిటర్న్ వస్తుందా? పోనీ వీళ్ళకి ఏమైనా ట్యాంక్స్ చెప్తారా సినిమా స్టార్టింగ్లో? అలాంటిది ఏమి ఉండదు. అయినా కానీ ఇంతలా ముందుకు వస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. ఇవన్నీ నాకు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంకా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం ఏదైనా ఉంది, నిన్న బాగా ట్రెండ్ అయినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అనమాట. ఒక అభిమాని డైరెక్ట్గా ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళకి 4 కోట్ల చెక్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇది చూసి షేక్ అయ్యారనమాట. ఎలా పాసిబుల్? కొంతమంది ఇది ఫేక్ అని, కొంతమంది ఇది రియల్ అని, కొంతమంది ఇది చెక్ బౌన్స్ అయిద్దని, అది ఇది అని చెప్పి మీమ్స్ అయితే బాగా వైరల్ చేశారు. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా చూడండి. మొట్టమొదట ఆ సినిమాకి 60 కోట్ల అప్పు ఉంది. అభిమానులు అంతా కలిసి ఎంత తీసుకున్నా కానీ అప్పు అయితే తెచ్చడం. బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీను గారు చేతులు ఎత్తేసారంటే ఇక అప్పు ఎలాంటిది అనేటటువంటిది మనం ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా మన ఇమాజినేషన్కి అందదనమాట. అయినా కానీ వీళ్ళు ఇంత ముందుకు వచ్చి ఇలా సహాయం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా గ్రేట్. సో ఈ చెక్ చూసుకున్నట్టయితే
ఎక్స్పైర్ అయిపోయింది బ్రో అది ఇది అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయింది, అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే మనోడు చేసేపోయి బొక్కలో దిగుతారు. ఎందుకంటే చెక్ బౌన్స్ అనేటటువంటిది మామూలు విషయం కాదు. కింద సంతకం పెట్టిండు, 4 కోట్లు అని చెప్పి మెన్షన్ చేసిండు, డైరెక్ట్గా యూరోసోల్ ఒకటి కానీ రాసిండు. అది ఫేక్ అది ఇలా అనేటటువంటిది వదిలేయండి. ఒక అభిమాని తన అభిమానాన్ని చాటుకోవడానికి ఇన్ని కోట్లు దానం చేస్తానంటే అది నాకు గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగిందనమాట. సో బాలయ్య బాబు గారు కోపడతాడు, బాలయ్య బాబు గారు అభిమానుల్ని కొడతాడు, ఆయనకు అభిమానులు ఉంటారా అనేటటువంటిది ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఆగిపోవటం వల్ల ఆయన అభిమానులు ఎలాంటి వాళ్ళు అనేటటువంటిది చాలా మందికి అర్థమైపోయింది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సినిమా అయితే రిలీజ్ అయ్యి ఉండాల్సింది ఫ్రెండ్స్, ఉన్నట్టయితే అప్పుడు అర్థమయ్యాయి. ఎందుకంటే ఎప్పట్లో ఏమీ లేవు కాబట్టి గట్టిగా ఉండేది అనమాట. సో ఇలాంటి అభిమానులు ఉండటం అయితే అదృష్టం. మన టాలీవుడ్, యునైటెడ్ టాలీవుడ్, అటు బాలీవుడ్ వాళ్ళకి, అటు శాండిల్వుడ్ వాళ్ళకి, అటు మూలీవుడ్ వాళ్ళకి ఎవరికీ లేనటువంటి అదృష్టం మన టాలీవుడ్ హీరోస్కి ఉంది అని చెప్పి నేనైతే కంటంతో మొత్తుకుంటున్నా, దాంట్లో డౌటే లేదు. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అనేటటువంటిది డీటెయిల్లోకి వెళ్తే నేను నిన్నే చెప్పాను, అయితే 12th 25th సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది. ఎందుకు 25th రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది, 12th రిలీజ్ చేయొచ్చుగా అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే 25th క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ రోజు సనాతన ధర్మాన్ని గురించి చెప్పేటటువంటి సినిమా రిలీజ్ కావటం బాగలేదు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం నేనైతే విన్నా. ఓరి నాయన మీరు ఇంకా అక్కడే ఆగిపోయారేంద్రా బాబు. అలా బాలయ్య బాబు గారే నీ కులం ఏంటంటే పెద్ద డైలాగా చదువుతాడు, నేను వేమనుణ్ణి బ్రాహ్మణుణ్ణి సాకలవని అని చెప్పి పెద్ద డైలాగా చదువుతాడు. అలాంటి ఆయనకే క్యాష్ ఫీలింగ్ లేదు, మీకేంది? సో బాలయ్య బాబు గారు అభిమానులు ముస్లిమ్స్లో ఉంటారు, క్రిస్టియన్స్లో ఉంటారు, హిందూస్లో కూడా ఉంటారు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్ అలాంటిది. ఇప్పుడు ముస్లిమ్స్ వెళ్ళరా, నేను వెళ్ళట్లేదా? ఇప్పుడు అఖండ 2కి నేను కల్కి 2కి వెళ్ళలేదా? అలాంటిది ఏం లేదనమాట. అలాంటి మనాదులు అయితే ఊడిపెట్టుకోమని అలాంటి వాగేటోళ్ళని అయితే చెప్పు తీసుకోవటానికి ఖచ్చితంగా క్రిస్మస్ రోజు రిలీజ్ చేయడం వల్ల యునైటెడ్ మొత్తం హాలిడేనే, ఇండియా మొత్తం హాలిడేనే, వరల్డ్ మొత్తం హాలిడే అవ్వడం వల్ల ఖచ్చితంగా సినిమా చాలా దేశాల్లో అయితే రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం చాలా మంది వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళ గట్టి టార్గెట్ అంట. సో 24th సాయంత్రం చూసుకున్నట్లయితే 6:30కి 7:30కి అయితే ప్రీమియర్స్ పడతాయంట. ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్నింగ్ అయితే సినిమాని రీషెడ్యూల్ చేసే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే ఆ 24th 2 షోలు, 25th 5 షోలు, అటు ఇటుగా సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 25th హాలిడే, 26, 27 ఆల్మోస్ట్ అదొక 6 days, మళ్ళీ 9 దాకా అదొక 9 days, అటు ఇటుగా 15 days సినిమా మంచి పాజిటివ్ టాక్తో కొనసాగిందంటే ఈజీగా భయంకరమైనటువంటి కలెక్షన్లు కొట్టేది, దాంట్లో డౌటే లేదు. అడ్వాన్స్ టికెట్ సేల్సే, ఆల్రెడీ సినిమా లేదు అనేటటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ అయినా కానీ గంటకే లక్షల టికెట్లు బుక్ అవుతున్నప్పుడు ఇంక ఈ సినిమా ఉంది, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అనేటటువంటి విషయం తెలిస్తే ఈజీగా ఇంకా బుక్ అవుతుంది అనమాట. పాన్ ఇండియా లెవెల్లో కాబట్టి మన నార్త్ వాళ్ళకి ఈ సినిమా ఎక్కింది అనుకోండి, ఇంకెవడో ఆపలేడు, ఈజీగా 500-600 కోట్లు కొట్టింది. అండ్ మన మహాశివుడి రెఫరెన్స్ ఎక్కువగా ఉన్నాయి, హనుమంతుల వారి రెఫరెన్స్లో ఉన్నాయి అనేటటువంటిది ట్రైలర్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. మ్యాక్సిమం సినిమా ఓచకొత్త కోసిద్ది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుంటే. సినిమా అయితే 25th రిలీజ్ అవుతుంది. తుర్రున మీరైతే టికెట్లు బుక్ చేసుకోమాకండి. ఆ బుక్ మై షోలో టికెట్ పెట్టండి, ఈ బుక్ మై షోలో టికెట్లు పెట్టండి అని చెప్పి నాకే స్క్రీన్ షాట్ తీసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అలాంటిది అయితే ఏమీ లేదు. నిజానికి ఇలాంటి అభిమానులు ఉండటం అయితే బాలయ్య బాబు గారు అదృష్టం. బాలయ్య బాబు గారు ఎంత ఇది చేసినా కానీ ఇలాంటి అభిమానులు అయితే సంపాదించుకోలేరు. ఒకడు 4 కోట్లు దానం చేయడం ఏంది, ఒకడు 1 కోటి రూపాయలు దానం చేయడం ఏంది, మేము 10 మందికి గ్యాదర్ అయ్యి 1 లక్ష రూపాయలు అయినాయి, మాకు వాళ్ళ నెంబర్ అని చెప్పి అడగడం ఏంది. నిజంగా నేనైతే ఫిదా అయిపోయా మీ అభిమానం ముందు. ఇది ఇలాగే కొనసాగాలన్నమాట. వాళ్ళ కోసం మనం ఆస్తులు అమ్మదవ్వాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఉంటా ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటువంటి తెలియజేయండి. ఆల్రెడీ మేసాల పిల్ల తర్వాత ఏందో శశిరేఖ అని చెప్పి మన శంకర వరప్రసాద్ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశా. ఆ వీడియో కూడా చూసండి. బాయ్ బాయ్, నమస్కారం.